అంటే కాలక్షేపం కొరకు రాసిన రాతలు కావు. కానీ ఈ రాతల వెనకాల ఒక ప్రాముఖ్యమైన దేవుని ఉద్దేశం అనేది ఒకటి ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడి ఉద్దేశాన్ని దేవుడు తన దాసుల ద్వారా ఇదిగో ఆనాడు యోహాను ద్వారా దేవుడు ఇదిగో మరి ఆసియాలో ఉన్న 7 సంఘాలకు దేవుడు రాయించాడు. ప్రదేములారా, ఈ రోజున సంఘములు, దేవుని సంఘములు దేవుని సంఘము ఏమైంది? విస్తరించబడిన ఆ సంఘాలకు దేవుడు ఉద్దేశంతో రాయించిన ఈ మాటలను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, నీ బిడ్డల్ని నీవు చదివిస్తున్నావంటే ఒక ఉద్దేశం నీకుంది, ఉందా లేదా? నీ బిడ్డలకు మంచి ఆహారం పెడుతున్నావంటే ఒక ఉద్దేశంతోనే పెడుతున్నావు. నీ బిడ్డలకు మంచి దుస్తులు కొనిస్తున్నావంటే ఒక ఉద్దేశం ఉంది. వినండి జాగ్రత్తగా. నీ పిల్లల విషయంలో ఏదైనా ఒక పని చేయిస్తున్నావు అనంటే దాని వెనకాల ఉద్దేశం ఉంది. నీ బిడ్డలకి వివాహం చేస్తున్నావంటే ఏదో కాలక్షేపానికి చేయట్లా. ఏదో అందరూ చేస్తున్నారు, నా పిల్లడు కూడా వివాహం చేయాలని చేయట్లా. నువ్వు ఒక ఉద్దేశం ఉంది. నీ వంశాన్ని, వృక్షాన్ని నీ కుమారుడి ద్వారా నిలబెట్టాలని ఒక ఉద్దేశం ఉంది. కాలక్షేపం కోసం నువ్వు వివాహాలు చేయట్లా, కాలక్షేపం కోసం చదివించట్లేదు. ఇంకా ముందుకెళ్తే కాలక్షేపం కోసం నీ బిడ్డలను నువ్వు కనలేదు. కాలక్షేపం కొరకు నీ బిడ్డలు నువ్వు కనలా, కాలక్షేపం కొరకు నీ బిడ్డలు నువ్వు పెంచలా, కాలక్షేపం కొరకు నీ బిడ్డలు నువ్వు చదివించట్లా, కాలక్షేపం కొరకు నీ బిడ్డలకి ఆహారం పెట్టట్లా. కాలక్షేపం కొరకు నీ బిడ్డలకి వివాహము చేయట్లా. నువ్వు కన్నావంటే, నువ్వు పెంచి పెద్ద చేసావంటే, వారిని చదివిస్తున్నావంటే, ప్రతిమల వరకు మంచి ఆహారం పెడుతున్నావంటే, వారికి వివాహాలు చేసావంటే దాని వెనకాల ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశము నీకు ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కూడా నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని దేవుడు తన దాసుడి ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఎలాగుండాలని దేవుని ఉద్దేశం? నీవు సంఘంలో నువ్వు ఎలాగుండాలి? అనామోకురాలుగా ఉండకూడదు, అనామోకుడిగా ఉండకూడదు. ఎవరిని అంటారండి అనామోకులని? ఎవరినంటారు? ఎవరు? నీకెవరు లేరా? ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. నాకెవరు లేకపోవటం ఏంటి? నీకు అందరూ ఉన్నారు కాబట్టి అందరి దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటున్నావు. నీకు అందరూ ఉన్నారు కాబట్టి అందరి దగ్గర కాలక్షేపం చేస్తున్నావు. కానీ దేవుడు లేని అనామోకుడుగా, దేవుడు లేని అనామోకురాలుగా, దేవుడు లేని లేకపోతే విశ్వాసులు లేని అనామోకురాలుగా, విశ్వాసులు లేని అనామోకుడుగా, మందిరము లేని అనామోకుడుగా, మందిరము లేని అనామోకురాలుగా, కాపరు లేని అనామోకుడుగా, కాపరు లేని అనామోకురాలుగా. ప్రజలారా, నీవు ఉంటున్నావు, జాగ్రత్త. నీకు కాపరు లేడా? నీకు మందిరము లేదా? నీకు విశ్వాసము లేదా? విశ్వాసులు లేరా? నీకు సహవాసము లేదా? ఉందా లేదా? చెప్పరే, మాట్లాడరే. గొంతులు మోగబోయినాయా? ప్రియ తెన్మిళ, నేనేదో తాత్కాలికంగా లేకపోతే ఏదో సరదాగా లేకపోతే ఏదో కాలక్షేపానికి ఇక్కడ నుంచొని మీకు మాటలు చెప్పట్లా. ఈ ఒకసారి ప్రసంగం చేశా. నాకేం పని అండి? ఒకళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం నాకుందా? ఎప్పుడన్నా మీకు చెప్పానా? ఏదన్నా మీరు మాట్లాడితే అప్పుడు నేను ఒక మాట అట్ట అంటాను, అంతే. అంతేగాని నాకెందుకు? నాకు అవసరమా? ఎప్పుడైనా నేను ప్రసంగంలో వేరే దైవజనుల గురించి చెప్పానా? ఒకళ్ళు వచ్చి నన్ను అడిగారు, ఒకవేళ నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడామని చెప్పేసి అని 2 రోజులు నేను చేసిన వీడియోని పెట్టుకొని విన్నా. వాళ్ళు నాతో చెప్పిన మాట లేదు అక్కడ.
నేను అందుకనే ఏంటి ప్రతిదీ మనకి రికార్డెడ్గా ఉండాలని. మళ్ళీ వీళ్ళు కూర్చున్నావారా? నడువులే పోతున్నాయా? హల్లెలూయా. రాగానే అమ్మంటే పరిగెత్తుకుంటూ వచ్చాయి. హల్లెలూయా. ఒక ఉద్దేశం, అవునా కదా? ఏంటి ప్రియదేవులారా, దేవునికి మన పట్ల ఒక ఉద్దేశము ఉందని చెప్పరే? ఏమా ఉందా లేదా? ఏముంది ఏముందయ్యా? ఏముంది? భలే చెప్తున్నాను. ఉందండి, దేవునికి ఒక ఉద్దేశము ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవులారా, దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఏంటి ప్రియదేవులారా, మామూలుగా సామాన్యంగా నిన్ను చూడాలనుకోవట్లేదు. ఆయన నిన్ను ఎలా చూడాలనుకున్నాడంటే ఆయన రాజు కనుక నిన్ను యువరాజుగా, హల్లెలూయా చెప్పండి. ఏంటి ఆయన రాజు కనుక నిన్ను ఎలా చూడాలనుకున్నాడు? ఆయన యువరాజుగా లేకపోతే యువరాణిగా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. బా ఏంటి ఆయన రాజు. అందుకని బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే ఏంటి రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా అంట ఎలా చూడాలనుకున్నాడు ఆయన? ఎలా చూడాలనుకున్నాడు నేను? చూడండి, ఆయన నిన్ను ఎలా చూడాలనుకున్నాడంటే యువరాణిగా చూడాలనుకున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఎలా చూడాలనుకున్నాడంటే యువరాజుగా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం నీ పట్ల చాలా గొప్పగా ఉంది. కానీ నువ్వే మాత్రం అనామోకుడుగా. ఇవాళ నువ్వు నిజంగా ఏంటి అనామోకులు రోడ్ల అమ్మడు కూర్చుంటారు చూసారా? కాలయాపన చూడండి, చూడండి నా యొక్క చూడండి. అనామోకులు రోడ్ల మీద కూర్చుంటారు చూసారా? దిక్కు మొక్కు లేనోళ్ళు. ఇవాళ నీ భక్తి జీవితం నువ్వు అట్టున్నావు. మందిరానికి రాకుండా ఏంటి సహవాసం లేకుండా మందిరాన్ని విడిచిపెట్టి ఎట్టన్నా విశ్వాసి నిన్నే ప్రశ్నిస్తున్నా, నిన్నే అడుగుతున్నా. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగున్నావు నువ్వు? నీకు ఇల్లుంటే ఎక్కడ ఉంటావు? నువ్వు ఇల్లుంటే ఎక్కడ ఉంటావు చెప్పండి? చెట్టు కింద పండుకుంటావా? ఇల్లు లేకపోయినా, సొంత ఇల్లు కట్టుకోకపోయినా అద్దింట్లోనైనా సరే ఉన్నాం, కానీ చెట్ల కింద ఏమి ఉండట్లేదుగా, అనామోకులుగా ఏమి ఉండట్లేదుగా. నీకు మందిరం ఉంది, మందిరం ఉండి కూడా మందిరంలోనికి రాకుండా నువ్వు ఎలాగున్నావు? ఒక అనామోకుడుగా, అనామోకురాలుగా ఉన్నావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏంటి ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు కూడా తండ్రి దగ్గర ఉన్నారు. అయితే వారిలో చిన్నవాడు ఏం చేశాడు? నాది నాకు ఇచ్చే అన్నాడు. సరే, తండ్రి మరి అతనితో ఎంతసేపు సంభాషణ చేశాడో కానీ, ఎలా మాట్లాడాడో కానీ, మొత్తం మీద రెండు ప్రియదేండ్రులారు, ఏ తండ్రి కూడాను వారి బిడ్డల నుంచి వారి బిడ్డలు వారికి దూరం అవటం ఇష్టపడతారా? ఇష్టపడరు. ఏ తండ్రి ఇష్టపడరు, ఏ తల్లి కూడా. ఒకవేళ వెళ్తుంటే వారి కాళ్ళ ఎలా పడతారు. ఒకవేళ పౌరుషానికి తండ్రి ఏమంటాడు పోతే బానే అని అన్నాడు అనుకో, ఏంటి తల్లి ఊరుకుంటుందా? ఒకవేళ ఇద్దరు కూడా లోపలికి వచ్చారనుకో, ఇప్పుడు తండ్రి అంటాడు, ఏమైనా నేను కోపం లేదు అన్నాను కానీ నువ్వు ఆపొచ్చు కదే వాడిని అంటారా? అనరా? తండ్రిగా నేనేదో కోపపడ్డాను, వాడి మీద నాకు ప్రేమ లేదా, దాని మీద నాకు ప్రేమ లేదా, నాతో పాటు నువ్వు కూడా వెనక్కి వచ్చావేంటి, వాడు ఏమైపోతాడు, అది ఏమైపోద్ది, కాబట్టి నువ్వైనా ఆపొచ్చు కదే అని భార్యతో భర్త అండా. ఏ తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలను విడిచిపెడటానికి ఇష్టపడరు. మరి మనము తల్లిదండ్రులమైన మనమే ఎలాగుంటే తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఎలాగుంటాడు? ఆయన ఇష్టపడతాడా? నిన్ను అనామోకురాలుగా ఉండగా చూస్తానికి ఇష్టపడుతున్నాడు ఆయన? నువ్వు అనామోకుడిగా ఉండకూడదని దేవుడు నీకు మందిరాన్ని ఇచ్చాడు, దేవుడు కాపర్ని ఇచ్చాడు, దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు, ఏంటి దేవుడు సంఘముగా నిన్ను మందిరంలో సమకూర్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు ఎలాగున్నావు? ఇక ఏమి లేదు, నాకెవరు లేదు అన్నట్టుగా, నాకెవరూ లేరు,
నాకెవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, నాకేది లేదయ్యా. ఇతను కూడా తండ్రి దగ్గర నుంచి, తండ్రి ఎంతసేపు మాట్లాడాడో కానీ వినలేదు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మొత్తం బాగొట్టుకొని ఇప్పుడు ఎట్టున్నాడు? అనామోకుడుగా. ఎట్టున్నాడు? అనామోకుడుగా. మా ఇటో ఎట్లా ఉన్నాడు? అనామోకుడుగా ఉన్నాడు. ఆకలి ఒక పక్కన, బట్టలు లేవు, సిరిగిపోయినాయి, జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, మాసిన ముఖం, మాస్క్ వేసుకున్న ముఖం కాదు, మాసిపోయింది ముఖం. ఏంటి ఎట్ట ఉన్నాడంటే దరిద్రంగా ఉన్నాడు. ప్రతిమలారా చివరికి ఏం తినాలనుకున్నాడు? ఏంటి ఏం తినాలనుకున్నాడు? పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో ఏంటి నా బ్రతికేంటి, నేను అనామోకుడు కాదుగా. ఆమెన్, హల్లెలూయా. నువ్వు గ్రహించాలిగా, నాకు ఒక ఇల్లు ఉంది, నువ్వు అనుకోవాలి, నాకు ఒక మందిరం ఉంది. ఆమెన్. నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు ఒక కాపరు ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఏంటి నాకు నా అన్నదమ్ములు ఉన్నారు, నా అన్న ఉన్నాడు అని అనుకున్నాడు. అనుకోలేదా? నాకు అన్నున్నాడు, నాకు తండ్రి ఉన్నాడు, నాకు ఇల్లు ఉంది. అంతేకాకుండా నాకు పరిచారకులు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. అసలు నేనేంటి అనామోకుడిగా ఇక్కడున్నా, దిక్కుమొక్కులేనిలాగా నేనేంటి? ఎందుకు నేను ఆకలితో సావాలి? ఎందుకు వస్త్రాలు లేకుండా నేను బాధపడాలి? ఎందుకు ఈ జుట్టు పెరిగి మాసిపోయిన గడ్డముతో, మాసిన ముఖంతో నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? ఆమేన్. నేను తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాలి? స్థానాన్ని కోరుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చాడో ఆ స్థానాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎట్లా ఉన్నా, ఎంత వాక్యం విన్నా, ఎక్కడున్నా లోకంలో ఉన్నారండి. నిజంగా నీకు బంధువులు ఎక్కువే. ఇసుకేస్తే రాళ్ళంత బంధువుల్ని కొన్నారు. నువ్వు దేవుని కుమారుడివి, మారు మనసు పొందావు, ఇక వాళ్ళతోనే కాలయాపన చేయాలా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ముసలమ్మ ముచ్చట్లు కొట్రా, దీక్షతో యేసయ్యా. ఒక్క నిమిషం. నేను పాడుతున్నా, ఏనండి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, చప్పట్లు మాత్రమే, ఒక్క నిమిషం, చప్పట్లు మాత్రమే కొట్టండి, మీరు పాట కూడా పాడమాకండి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, దీక్షతో నడుము కట్టి, ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి, ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. కొట్ట. యేసయ్య ఊసే చెప్పయ్యా, ఊరకనే ఉంటే తప్పయ్యా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవయ్యా, పొరుగింటి ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవయ్యా, పొరుగింటి విషయాలన్నీ సాటింపు చేసేవమ్మా. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ, లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, చెప్పండి అంతే. ఆగమ్మా,
మోస్తూనే ఉన్నారులే బాగానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొయ్యటం వల్లనేగా ఒంటి నిండా దెబ్బలు, మొయ్యటం వల్లనేగా. ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మ, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, లేకపోతే అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టి పనులే మానయ్యా, చిచ్చు పెట్ట మాకు చిన్నయ్య. అయ్యా నీకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఏం పెడుతున్నారు, ఏం పెడుతున్నారు? మామూలుగా కాదు. ఇంట్లో సిచ్చిపోయినా సరే దాన్ని మార్చరు కానీ ఏంటి, మొత్తం మీద కుటుంబాల్లో మాత్రం బాగానే. అరే ఆ స్విచ్ చేస్తే లైట్ వెలగట్లేదురా అంటే దాన్ని సరి చేసుకోవడం చేత కాదు. ఒక 50 రూపాయలు పెట్టి దాన్ని సరి చేసుకోలేరు. కానీ ఏంటి ప్రతింబిడారా, అన్ని మూటలే. అవునా కాదా? ఏంటంటే ఇది, దీనివల్ల నీకేమైనా ప్రయోజనమా? ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఈ అంచె దినాలలో ఏంటి నీకు ప్రయోజనకరమైన విషయాలను దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆసక్తి ఉండాలండి, నీకు ఆసక్తి ఉండాలి. ఇందా నేను చెప్పాను ప్రభు బల్లారాధన గూర్చి, ప్రభు శరీరమును గూర్చి, రక్తమును గూర్చి నీకు ఒక అవగాహన ఉంటే నీలో ఆసక్తి పుట్టిద్ది. నీలో పుట్టిన ఆసక్తి నిన్ను ఆశీర్వాదకరంగా చేసిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభు శరీరమును గూర్చిన, ప్రభు రక్తమును గూర్చిన ఆసక్తి నీకు లేదు. కారణం ఏంటంటే ప్రభు శరీరమును గూర్చి, ప్రభు రక్తాన్ని గూర్చి అవగాహన లేదు. దైవ సన్నిధికి వస్తున్నావు, నిజంగా జీవవృక్ష ఫలమును గూర్చిన అవగాహన నీకు ఉందా? ఉందా? జీవవృక్ష ఫలమును గూర్చిన అవగాహన నీకు ఉందా అమ్మా? ఉందా? ఉందా? మరి ఎట్ట మారు మనసు పొందారు? రక్షణ పొందారుగా. అవగాహన లేకుండానే రక్షణ పొందారా? అవగాహన లేకుండానే బాప్తిసం తీసుకున్నారా? అవగాహన లేకుండానే మందిరానికి వస్తున్నారా? సరే, అప్పుడు అవగాహన లేదు. మరి భక్తి జీవితంలో నువ్వు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు? ఏమా ఎన్ని సంవత్సరాలు? మాట్లాడరే, ఎన్ని సంవత్సరాలు? అయితే ఎందుకు లేదు? బాగానే ఉంది, కానీ భక్తిలో నీకు భయమే లేదు. ఒక అవగాహన అండి. చూడండి ప్రియ సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే, నేను ఇక్కడ మొత్తం చెప్పాలంటే సమయం మనకి సరిపోదు. అందుకని కొన్ని విషయాలని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. సరే, 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. ఏం కలిగి ఉండాలి? సహనం. ఆమేన్. చూడండి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. చాలు. సహనాన్ని కోల్పోయి ఏం వదిలిపెట్టావంటే, ఏం వదిలిపెట్టావు? ప్రేమను వదిలిపెట్టావు. అంటే నువ్వెవరిని వదిలిపెట్టావు అంటే యేసు ప్రభుని వదిలిపెట్టావు. ఎందుకు వదిలిపెట్టావు? దేనికి వదిలిపెట్టావు? ఎవరి కోసం వదిలిపెట్టావు అంటే నీ దగ్గర రకరకాల కారణాలు ఉంటాయి, ఒకటి కాదు. కాబట్టి ప్రియదేములారా, ఇప్పుడు ప్రభువుని వదిలిపెడతానికి కారణాలు నువ్వు పోగు చేసుకోకూడదు, లేకపోతే కారణం ఉండకూడదు.
పాపాన్ని వదిలిపెడతానికి ప్రియదేమిలారా, నువ్వేదైనా సరే కారణం చేత పాపాన్ని వదిలిపెట్టు. కానీ ప్రభువుని వదిలిపెడతానికి ప్రియదేమిలారా, ఇదిగో నీవు ఏంటి, నీ దగ్గర కారణం ఏమీ లేదు, కానీ కారణాలను నీవు సమకూర్చుకుంటున్నావు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ, ఒకళ్ళని కూర్చి ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఏంటి ప్రియదేమిలారా, నువ్వు ప్రభువుని వదిలిపెడుతున్నావు. అందుకనే తిమోతితో అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నీవు ఎవరి చేత తృణీకరింపబడకూడదు. ఒకవేళ నువ్వు తృణీకరిస్తే తృణీకరించారయ్యా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా అందదే, నా నామం నిమిత్తం అనేకులు మిమ్మల్ని హింసిస్తారు, నేను నిందిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. అవి కారణాలు పెట్టుకొని మీరు దిగజారిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేమిలారా, ప్రభు మాటలు వినిచుకున్న వారులారా, కారణాలు ఎవరు పుట్టిస్తారంటే అపవాది పుట్టిస్తుంది. ఎవరు పుట్టిస్తారంట? కారణం అపవాది పుట్టిస్తుంది. కాబట్టి ప్రియదేమిలారా, కారణాలు ఎలాగున్నా నీవేం కలిగి ఉండాలంటే సహనము కలిగి ఉండాలి. దేనికోసం సహనం కలిగి ఉండాలి? జీవవృక్ష ఫలము కొరకు. ఆమేన్. హల్లెలూయా. దేనికోసం అంట? జీవవృక్ష ఫలము. చూడండి, 7వ వచనాన్ని మనం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో 7వ వచనం, ఏమండి, చెవి గలవాడు, చెవులు గల ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడుగాక, జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న ఏంటి అసలు ఈ జీవవృక్ష ఫలం అంటే ఏంటి అసలు? దీన్ని భుజించటం వల్ల వచ్చే లాభం ఏంటి? ఉందా? అవగాహన ఉందా? దీన్ని భుజించటం వల్ల వచ్చే లాభం ఏంటి? ఇందా నేను మీకు ప్రభు బల్లారంలో చెబుతూ ఒక ఏది దాన్ని ఏమంటారు, నల్లేరు, ఆ నల్లేరు కాడను గురించి చెప్పాను మీకు. దాని గురించి ఒకరికి కొంతమందికి అవగాహన ఉంది కాబట్టి ఏం చేస్తారు? ఉపయోగించుకుంటారు. అవునా కదా? అవగాహన ఉంది. ఒకవేళ అవగాహన లేదనుకో ఏమంటారు? ఇప్పుడు అబ్బో ఇదేంటి ఎట్టుంది అని అంటామంటారు. ఇప్పుడు మారుమనసు పొందావు, దేవుని బిడ్డవు నువ్వు. మేరీ, మారుమనసు పొందావు, దేవుని బిడ్డవు నువ్వు. ఇప్పుడు జీవవృక్ష ఫలమును కూర్చిన అవగాహన నీకుందా? ఉందా? నేను ఇందాక అదే అన్నా, దాన్ని భుజించాలంటే ఇందాక లేచి నిలబడ్డోళ్ళు అమ్మా, ఇప్పుడు ఇందాక మీరు లేచి నిలబడ్డారు కదా, నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు దాన్ని పొందాలన్న ఆలోచన మీకు ఉంది. దాన్ని పొందాలన్న ఆశ ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సహనం. తర్వాత దాన్ని పొందాలంటే ఏం కలిగి ఉండాలి? నమ్మకాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. అవునా కదా? నమ్మకం. ఎప్పటి వరకు అంటే చూడండి, 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 10వ వచనంలో 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది ఆమెన్. హల్లెలూయా. ఎప్పటి వరకు అంట? మనం చచ్చేంత వరకు. ఆ మాట చెప్పండి. మరణం అంటే కొద్దిగా అఫీషియల్గా ఉంది కాబట్టి ఎప్పటి వరకు? నేను చచ్చేంత వరకు ఏం కలిగి ఉండాలంట? సహనం కలిగి ఉండాలి. రెండోది నమ్మకంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 13వ వచనం చదువుదాం. 13వ వచనం. దేనికోసం ఇదంతా? చదవండి అమ్మా. ఏముండాలి? మూడవది ఏముండాలి? విశ్వాసి అయి ఉండాలి. విశ్వాసిగా
విశ్వాసము లేని క్రియలు మృతం. ఇప్పుడు ఎవరి యందు నీకు విశ్వాసం ఉండాలి? చెప్పండి. ఒకటి, జీవవృక్ష ఫలాన్ని భుజించాలంటే ఒకటి సహనం కలిగి ఉండాలి, 2 నమ్మకంగా ఉండాలి, 3 విశ్వాసం కలిగి ఉండాలి. సరే, 19వ వచనం నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, దేవునికి స్తోత్రం, ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు సహనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, విశ్వాసం చెప్పుకున్నాం, మిగతా 3 క్రియలు, క్రియలు అంటే పని, 2వది ప్రేమ, 3 పరిచర్య. విశ్వాసం చెప్పుకున్నాము, విశ్వాసిగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు, ఒకటి సహనము, తర్వాత నమ్మకము, విశ్వాసము, తర్వాత ఏమన్నాడు? ఏంటి? క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము. హల్లెలూయా. ఇవి కలుగుంటేనే ఏం పొందుకుంటావు? జీవవృక్ష ఫలాన్ని పొందుకుంటాం. అసలు ఇదేంటి జీవవృక్ష ఫలం అంటే? దీని గురించిన అవగాహన ఉందా? ఏంటి జీవవృక్ష ఫలాన్ని తింటే మనం ఎట్టుంటాం అమ్మా? ఆమేన్, హల్లెలూయా. శరీరానికి కాదు, ఇందా నేను బలారాధనలో చెప్పా, శరీరానికి కాదు. నీ శరీరం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు సజీవంగా ఉన్నా, ఒకానొక సమయంలో ఈ శరీరాన్ని మట్టిలో కప్పెట్టది, మట్టి అయిపోద్ది. నీలో ఉన్న ప్రాణం, నీ రక్తం, అది కూడా గడ్డగట్టిపోద్ది, అది కూడా మట్టి అయిపోద్ది. అయితే ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ, దీనికి ప్రాముఖ్యమైన ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలా వద్దా? ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎంతమంది? ఆత్మకు ప్రాధాన్యత ఇస్తే గనక నువ్వు ప్రభు శరీరమును, ప్రభు రక్తం విషయంలో ఎలా ఉండవు?